అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కదండి నాకైతే ఇద్దరు అబ్బాయిలే అనమాట. అయితే ఈ ఈ నాకు ఈ 2 ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఒకే సింప్టమ్స్ ఉన్నాయి. స్కానింగ్ రిపోర్ట్స్‌లో నేను అబ్జర్వ్ చేసిన ఒకే సింప్టమ్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆ! ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. అంటే 2 టైమ్స్ కూడా నాకు స్కానింగ్ రిపోర్ట్స్‌లో నేను చాలా వరకు అబ్జర్వ్ చేశానండి. అదేంటంటే చెప్తే మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందని నా హోప్ అంతే అనమాట. మా ఇద్దరి బాబులకు కూడా స్కానింగ్ టైంలో వీళ్ళ యొక్క హార్ట్ బీట్ బట్టి మనం జెండర్ డిసైడ్ చేయలేము అంటారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 సార్లు కూడా వీళ్ళ హార్ట్ బీట్స్ ఎప్పుడూ కూడా 150 అబోనే ఉండేయండి ఖచ్చితంగా. థర్డ్ మంత్ కాడ్నుంచి మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కాడ్నుంచి టిఫా స్కాన్ కానీ, 7th మంత్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, డాప్లర్ స్కాన్ కానీ ఏ స్కాన్‌లో కూడా నాకు వచ్చేసి ఇద్దరికీ కూడా 150 అబోనే ఉంది కానీ అస్సలు ఎప్పుడు కూడా 150 బిలో అయితే అస్సలు లేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. మా పెద్ద బాబుకి కూడా ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో అయితే 160 ఉంది. 160 ఉందనమాట హార్ట్ బీట్. తర్వాత నెలలు పెరిగే కొద్దీ తగ్గింది. కానీ 150కి తక్కువ. 150 బిలో అసలు ఎప్పుడూ రాలేదండి హార్ట్ బీట్ వచ్చేసి. ఇంకొకటి సెకండ్ బాబుకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే అనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అప్పుడు సెకండ్ బాబుకి 170 ఉందండి. దాని తర్వాత 163, తర్వాత 154, 155 అలా ఉంది. అలా తగ్గుతూ వచ్చింది కానీ 150కి తక్కువ అయితే అసలు ఎప్పుడూ రాలేదనమాట. ఇప్పుడు 150 అబోనే ఉంది మా ఇద్దరు అబ్బాయిలకి కూడా. ఇదైతే నేను ఇద్దరికీ కూడా గమనించానండి. ఇంకొకటి వచ్చేసి ఈ స్కానింగ్ రిపోర్ట్స్‌లో మనకి ఈ టిఫా స్కాన్‌లో అంటే మనకి అవయవాల స్కానింగ్ తీస్తారు కదా! అందులో మనకి క్లియర్‌గా మన బేబీ పార్ట్స్ హెడ్ ఎలా ఉంది, ఇంకా కాళ్ళు, బ్యాక్ బోను, ఈ వెన్నెముక ఇవన్నీ మనకి చక్కగా పిక్చర్స్‌లా తీస్తారనమాట. తీసి మనకైతే ఇస్తారు షీట్స్‌లా. నేను అందులో ఇద్దరికీ గమనించింది ఏంటంటే ఇది ఫేక్ అని అంటారు కానీ చాలామంది. మా ఇద్దరు అబ్బాయిలకి కూడా పొట్ట లోపల ఎలా ఉన్నారంటే వాళ్ళు హెడ్ ఎక్కువ డౌన్‌లో కాకుండా పొట్టకి హైట్‌లో ఉందనమాట. అంటే ఇట్లా స్ట్రైట్‌గా కాకుండా ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తాను అది చూడండి. హెడ్ అనేది ఇలా ఉందనమాట. ఫస్ట్ బాబుకి అలానే ఉంది. సెకండ్ బాబుకి కూడా అలానే ఉందనమాట. ఈ హెడ్స్ వచ్చేసి హార్ట్ బీట్స్ కూడా ఎప్పుడు 150 అబోనే ఉండేయన్నమాట. ఇంకొకటి ఎప్పుడు కూడా వీళ్ళ మూమెంట్స్ అనేవి నాకు మ్యాక్సిమం ఎక్కువ లెఫ్ట్ సైడే అనిపించాయి అనమాట. ఎక్కువ ఎడమ వైపే వీళ్ళు మెదిలేవారన్నమాట ఇద్దరు. ఫస్ట్ అప్పుడు అలానే అనిపించింది. సెకండ్ అప్పుడు కూడా అలానే అనిపించింది. ఇంకొకటి వచ్చేసి ఈ స్కాన్ రిపోర్ట్స్‌లో మనకి ఇస్తారు కదండీ! ఇది ఏంటంటే మనకి ప్లాజెంటా ఎలా ఉంది, యాంటీరియరా, పోస్టీరియరా అని. మరి అది ఎంతవరకు అయితే నిజమో నాకైతే తెలీదు కానీ పెద్ద బాబుకి కూడా యాంటీరియర్ అని ఇచ్చారు ప్లాజెంటా. సెకండ్ బాబు కూడా యాంటీరియర్ అనే వచ్చిందండి నాకు. 2 అప్పుడు కూడా ప్లాజెంటా ఈజ్ యాంటీరియర్ పెద్ద బాబుకి, చిన్న బాబుకి కూడా యాంటీరియర్ అని ఇచ్చారనమాట. ఈ ప్లాజెంటా వచ్చేసి ఇంకా సేమ్ సిమ్టమ్ వచ్చేసి స్టమక్ పైన మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుద్దండి మనకి బ్లాక్‌గా. ఎలా అంటే మనకి నెలలు పెరిగే కొద్దీ మ్యాక్సిమం మనకి సెకండ్ ట్రైమిస్టర్‌లో అంటే 4-6 నెలల ఈ మధ్యలో కానుంచి మనకి పొట్ట మీద ఒక లైన్ అయితే ఫామ్ అవుద్దనమాట. అది కొంతమందికి స్ట్రైట్‌గా ఉంటుంది. కొంతమందికి కింద నుంచి స్ట్రైట్ వచ్చి పైకెళ్ళేసరికి కొంచెం పక్కకు వస్తదనమాట. అలా కాకుండా నాకు పెద్ద బాబుకి, చిన్న బాబుకి కూడా స్టమక్ పైన లైన్ అనేది స్ట్రెయిట్‌గానే ఉందండి. ముందు ప్రెగ్నెన్సీకి అలాగే ఉంది. సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా అలాగే ఉందన్నమాట. వీళ్ళ ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హార్ట్ బీట్స్, ఇంకా వచ్చేసి మనకి ఈ స్కాన్‌లో చూపిస్తారు పిక్చర్స్ మనకి బేబీ హెడ్ అవి
వాళ్ళైతే ఇంకో నేను పిక్చర్లో మీకు చూపించినట్టు ఇలా ఉన్నారనమాట. ఇవైతే నాకు 2 ప్రెగ్నెన్సీ అప్పుడు వీళ్ళు నేను గమనించిన సిమ్టమ్స్ అనమాట. మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.